హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చేసిన. సో ఈ వీడియో వచ్చిన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. వెల్కమ్ టు మై ఛానల్ ఏకేకే. ఫస్ట్ లాంగ్ వీడియో నాది, అది ఆ జోయినర్ స్వామి దగ్గర లాంగ్ వీడియో. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు జాతరలో ఫస్ట్ డే అనమాట. ఈరోజు జాతరలో ఫస్ట్ డే రథం కింది నుంచి మనకి పైకి వస్తుంది. ఈ రథం మన స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ రథం అనమాట. సో ఆ రథం వచ్చాన్ని చూసేద్దాం పదండి. మరి స్టార్ట్ అవుతున్నాం, వెళ్దాం, మరి చూసేద్దాం. స్టార్ట్ అయిపోయినాం. లైటింగ్ వెనకాల గలీజ్గా వస్తుంది. వెళ్ళిపోతున్నాం మేము గ్రౌండ్లోకి. మా కోసం వెయిటింగ్. ఈ గుట్ట మీకు కనిపిస్తుందో లేదో కానీ ఈ గుట్ట ఎక్కడానికి మెయిన్ ఇది అనమాట. అది మొత్తం నడిచింది ఒక్కలు ఎత్తు, ఈ గుట్ట ఒక్కటి ఎక్కింది ఒక్క ఎత్తు అనమాట. ఈ గుట్ట దాటంగానే మనకు జోయినర్ స్వామి టెంపుల్ వస్తుంది ఈ గుట్ట మీదనే. సో వెళ్ళిపోదాం పదండి. ఈ గుట్టనే ట్రక్కింగ్ స్టార్ట్ చేసేసినాం. లైటింగ్కి కనిపించలేదు. మా అన్న వాళ్ళు చెల్లెలు మెల్లగా వస్తున్నారు. మా మమ్మీ ఆంటీ ఎంత మెల్లగా నడుస్తున్నారు చూడండి వాళ్ళు. ఈ గుట్ట ఎక్కడానికి కష్టాలు పడుతున్నాం మేము. ఈ గుట్ట గవర్నమెంట్ ఇచ్చేసి గుట్టను తీసేస్తే పెద్ద బాధ పోతుంది మాకైతే. కోసం వెయిటింగ్. లైటింగ్ బాగుంది. ఈడొక్క దగ్గర గుడి దగ్గరికి వచ్చినాం. లైటింగ్ బాగుంది. ఏ గాయ్స్, హలో, హాయ్ గాయ్స్. ఇద్దరం ఇప్పుడు కలిసినాం. ఒకళ్ళు ముంగట ఒకళ్ళు వెనకాల. లైటింగ్ అస్సలు బాగా వస్తలేదు. ఒకళ్ళు ముంగట ఒకళ్ళు వెనకాల. ఇప్పుడు అందరం కలిసినాం. చెల్లె రాక్షసి సిగ్గు పడతలేదు ఫ్రెండ్స్ ఈరోజు. లేకపోతే సిగ్గు పడుతుంది. కెమెరా ఆన్ చేయగానే సిగ్గు. గ్రౌండ్కి వచ్చేసినాం. జైంట్ వీల్ ఎక్కుదాం ఈరోజు. లెట్స్ గో. అనుష బర్రే నన్ను చూపియాలన్నాడు. వాళ్ళు ఇద్దరు ఎందుకు లేట్ వస్తున్నారో అర్థమే అవుతలేదు. గుడికి వచ్చేసినాం. ఇది పెడతా, ఇది పెడతా ఓ అంట. లైటింగ్ హైలైట్ ఉంది. కెమెరాలో కనిపిస్తలేదు. సూపర్ ఉంది. జనాలు కూడా బాగా వచ్చి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. భజన చేస్తున్నారు, అందుకని వాయిస్ క్లారిటీగా రాలేదని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లైటింగ్ తోటి మాత్రం గుడి అదిరిపోయింది. షాప్స్ కూడా పడ్డాయి అనమాట. లైటింగ్ తోటి షాప్స్ మాత్రం అదిరిపోయినాయి. మా వాళ్ళు షాపింగ్ కూడా స్టార్ట్ చేసిరు. అన్నీ చాలా బాగా పడ్డాయి. జాతర చూసాను. మా వాళ్ళు షాపింగ్ స్టార్ట్ చేసి గాజులు మెరుస్తున్నాయి. అన్నీ అడుగుతున్నారు కానీ ఏది కొంటలేరు కదా. కాదు, అన్నీ అడుగుతున్నారు కానీ ఏది కొంటలేరు మీరు. సూపర్ ఉన్నాయి. అట్లా నడుచుకుంటూ గ్రౌండ్కి అయితే వచ్చేసినాము. అని జైంట్ వీల్ ఎక్కుదామా, బ్రేక్ డాన్స్ ఎక్కుదామా? జైంట్ వీల్ ఎక్కుదామా, బ్రేకింగ్ డాన్స్ ఎక్కుదామా? జైంట్ వీల్ ఎక్కుదామా, బ్రేకింగ్ డాన్స్ ఎక్కుదామా? గ్రౌండ్లోకి వచ్చినాక అందరికి అడిగితే జైంట్ వీల్ ఎక్కుదామన్నారు. జైంట్ వీల్ ఎక్కేసినాం. జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్. చూసేయండి. ఇంకా 2 రౌండ్లు.
జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్. దిగినాక నడవడానికి కూడా రాలేదు మాకు. అనుష అయితే చాలా భయపడిపోయింది. ఆమె భయపడింది, నన్ను కూడా చాలా భయపడిపించింది. నాకు కొంచెమే భయం వేసింది, ఆమెను చూసి ఇంకెక్కువ భయపడిపోయినా అనమాట. మా అన్న మాత్రం అనుషని మస్తు ఆడుకున్నాడు, అనుష అనుష అనుకుంటా. జెయింట్ వీల్ దిగినాక అయితే నడవడానికి కూడా రాలేదు. చూడండి ఒక్కొక్కరు ఎట్లా నడుస్తున్నామంటే అట్లా నడుస్తున్నాము. సో అట్లా జెయింట్ వీల్ దిగిన తర్వాత మళ్ళీ రథం దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. రథం కింది గల్లీలో ఉంటుంది, క్లాక్ టవర్ దగ్గర నుంచి మనకి పైకి తీసుకొస్తారనమాట రథాన్ని. అదే రథంని పైకి తీసుకొచ్చేదాన్ని ఒక రోజు జాతర అదే ఒక రోజు అనమాట అది. సో అట్లా కింద నుంచి పైకి తీసుకొచ్చేటప్పుడు మాత్రం హైలైట్ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద రథం. స్టేట్లోనే సెకండ్ రథం అంటే ఎంత పెద్దగా ఉంటుంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. అట్లా రథం దగ్గరికి అయితే వచ్చేసినాం. మరి రథం దగ్గర బ్యాండ్ అవన్నీ చూసిరు కదా. ముంగట సౌండ్ బాక్స్ ఇంకో ఆన్ చేయలేరు, ఆన్ చేస్తారు, రతి పోస్తారు ముంగట. అది ముంగట ఉంది రథం దగ్గర. జనాలకి మేము వెళ్ళలేము ముంగట, మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కాలేదు. ఇట్లా ఫైర్ పెట్టుకుంటారు కదా, ఫైర్ పట్టుకొని అట్లా బ్యాండ్ సపోర్ట్ తోటి చాలా బాగా చేస్తారనమాట. సౌండ్స్కి మాత్రం సూపర్. ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. రథం ఇట్లా ముంగ జరిగిన కొద్దీ ఆ రథం సౌండ్ వస్తుంది. ఇట్లా గజ్జల సపోర్ట్ ఎట్లా వస్తుంది అట్లా ముంగట జరిగిన కొద్దీ సౌండ్ వస్తుంది. మాత్రం హైలైట్. మా లైఫ్లో ఫస్ట్ టైం మేము ఇన్ని రోజుల నుంచి జోపేట్లో ఉంటున్నాం, కానీ ఫస్ట్ టైం రథం పైకి వచ్చే వరకు ఉన్నామంటే ఈసారే. ఎందుకంటే ప్రతిసారి 3-5 కూడా అవుతుంది మార్నింగ్. రాత్రి స్టార్ట్ చేసి మార్నింగ్ 5 అవుతుంది, కానీ ఈసారి తొందరగా స్టార్ట్ చేసేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక్కడ కూర్చున్నాం అనమాట కొద్దిసేపు. రథము రావడానికి చాలా టైం పడుతుంది. అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టించుకొని వచ్చేసాం అనమాట. వీడియో తీయడానికి ఇంత కూడా ఛాన్స్ లేకుండే, చాలా జనాలు. సో వీడియో తీయలేకపోయినా బొట్టు పెట్టించుకునేది. మళ్ళీ దండకాలు అవన్నీ ఇస్తున్నారు, దగ్గరకోవడానికి ఛాన్స్ లేకుండే. సో దూరం నుంచి బొట్టు పెట్టించుకొని వచ్చేసాం అనమాట. అక్కడ వీళ్ళు రాలేదు, మా చెల్లెలు రాలేదు. అక్కడ నేను మమ్మీ వెళ్ళి బొట్టు పెట్టించుకొని వచ్చేసాం అనమాట. సో రథం ఇది చాలా బాగుంటుంది. పైకి వెళ్ళడానికి 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ వరకు వస్తుంది. సో ఈసారి అయితే తొందరగా స్టార్ట్ చేసిరనమాట. 2 వరకు పైకి వచ్చింది, ప్రతిసారి 5 అవుతుంది. సో అట్లా ముంగటికి వస్తుంది రథం. ఈసారి ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్కి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేస్ చూపిస్తాను మీకు, గుట్ట లాంటిది. ఆ జోయినా టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట ఆ గుట్ట దగ్గరికి ఎక్కియాలంటే 4 ట్రాక్టర్స్ కలిపి ఎక్కిస్తారనమాట రథంని. దేవుని మహిమ ఉంటుంది కాబట్టి ఈ గుట్ట ఎక్కుతుందని చాలా గట్టిగా నమ్ముతారు జనాలు. నిజంగా నమ్ముతాం, దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఇది మాత్రం చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎంత దేవుడు ఉంటేనే నిజంగా ఎక్కుతాడు రథం. ఎంత పెద్ద రథము పైకి వచ్చిందంటే మేమైతే వీడియో తీయలేకపోయినాం, అందరం సైలెంట్గా అయిపోయినాం. అంతా జనాలం ఉన్నాం, కానీ ఆ రథం పైకి ఎక్కేటప్పుడు అక్కడ అందరం ఎంత సైలెంట్గా అంటే ఇట్లా సైలెంట్గా అయిపోయినాము. ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ ఎక్కేటప్పుడు. అయితే వీడియో తీయలేకపోయినాం, అందరం సైలెంట్, ఒక్కరు కూడా వీడియో తీయలేరు. అది సూపర్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం, కానీ ఈసారి మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఇదనమాట జాతర. ఫస్ట్ టైం నా లైఫ్లో చూసినాం, మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైమే చూసినాం అనమాట. ప్రతిసారి తొందరగా వచ్చి పడుకుంటాం, ఎందుకంటే పొద్దున లేట్ అయిపోతుంది, రథం 5కి అట్లా వస్తుంది అని చెప్పి. ఈసారి అయితే పల్లెటూరు జనాలు కూడా వస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుందని తొందరగా చేసాడు అనమాట. సో అట్లా జోయినా టెంపుల్ కూడా వచ్చేసింది. మొత్తం అయితే గుడి దగ్గరికి వచ్చేసింది. మేము కూడా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడే వచ్చి టైం వచ్చేసి 1:30 అనమాట. సో ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అయిపోయినాం అనమాట. సో ఇంతవరకు నా వీడియో చూసారు కాబట్టి మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో లైక్ చేసి షేర్ చేయాలి. ఇంకా మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్.